అన్నా నేను చెప్పినట్టు చేస్తే నీ పానాలు మిగులుతాయి. మేము దేనికైనా తెగించినాం. నువ్వైతే మంచిగా చదువుకొని సీటు సంపాదించుకో బిడ్డ. ఏదో ఒకటి చేద్దాం. నా బిడ్డ డాక్టర్ చదవాలి గంతే. అమ్మా ఇగో అక్క ఫోన్ చేస్తుంది. అమ్మా పొద్దులు పడ్డాయే, సాతనైతలేదు. నేనేం చేయాలి చెప్పు మరి. పోనీ చెల్లెని పంపే, కొన్ని రోజులు ఉంటుంది. పరీక్షలు అయిపోయినాయి కదా, ఇంట్లోనే ఉంటుంది కదా. ఏ గదేం చేస్తుంది చిన్నపిల్ల, కాన్పు దాంతోనైతే అదే. ఇక నా దినాలు నడొచ్చి చూసుకోండి. ఏం మరదల పిల్ల, బంగినపల్లి మామిడి పండు లెక్క బాగా కండబట్టి నిగనిగలాడిపోతున్నా. నువ్వు అంత ఫ్రెషా? కాలేజీలో ఎవడు చిలక కొట్టుడు కొట్టలేదా? మాటలు మర్యాదగాని మంచిగా మాట్లాడే అనుకో, ఇప్పుడే మా ఇంటికి పోతా చెప్తున్నా. సరే సరే సరే. అన్నం పెట్టకుండా ఏం చూస్తానే దొంగలు వచ్చే. ఇటువంటి త్రాష్టుడు ఉన్న ఇంట్లో నేను ఉండగలనా? నా మనసేదో ప్రమాదం శంకించింది. వాడి చూపులు, వాడి వాలకం, నన్ను చూస్తూ చేసే వెక్కిలి సైగలు నాకు కంపరం పుట్టించాయి. వాడి ఉద్దేశం నాకు అర్థమైంది. పెళ్ళాం చెల్లెలంటే వాడి సొంత ఆస్తిలా భావిస్తున్నాడు. దానికి తోడు అక్క మొగుడే దిక్కు అంటూ కొన్ని దరిద్రపు సామెతలు చెబుతున్నాడు. 10 ఏళ్ల సంసారంతో కృంగి కృషించిన మా అక్క ముందు, 9 నెలల పొట్టుతో ఉన్న మా అక్క ముందు, యవ్వనంలో ఉన్న నేను వాడి కంటికి ఇంపుగా కనిపించాను. నన్ను తినేయాలని వాడు కొద్ది సమయంలోనే నిర్ణయించుకున్నట్టుంది. ఇదేమైనా ప్రీ ప్లాన్ వ్యవహారమా? నన్ను రమ్మని పిలవడం ఏంటి? వాడి తల్లి ఇంట్లో ఉండకుండా ఊరికి పోవడం ఏంటి? ఒంటరిగా మేమిద్దరం వాడికి చిక్కడమేంది? ఇదేదైనా కుట్రలో భాగమా? అన్నీ తలుచుకునేసరికి మేమిద్దరం ఆడవాళ్ళం. వాడి బోన్లో చిక్కినట్టుగా నాకు భయం పట్టుకుంది. అందుకే వీలైతే మా అక్కను కూడా తీసుకొని రేపే మా ఊరికి తీసుకుపోవాలని అనుకున్నాను. అక్కడే డెలివరీ చేయించాలని నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి నాకు కంటి మీద కొనుకులేదు. ఆ కుర్చీలో అలాగే కూర్చున్నాను. మా అక్క నిద్రపోతుంది. రాత్రి 2 అయింది. అనుకోకుండా నా కన్నంటుకొని నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక తీయటి సువాసన నా ముక్కు పుటకాలకు సోకింది. నేను అలాగే నిద్రలోకి జారుకున్నాను.
ఏమే మరదల పిల్ల, ఎట్లుండదే మన ఫస్ట్ నైట్? ప్రపంచంలో ముగ్గురితో ఫస్ట్ నైట్ చేసుకున్న రికార్డ్ నీకే దక్కుతుంది. మా ఫ్రెండ్స్ అయితే మస్తు ఖుషి అయ్యిల్లు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిన్న ముట్టుకుంటేనే ఆసిపోతానన్నట్టుగా పూజు కొట్టినావు కదే, మా ఊరికి పోతాను బెదిరించినావు కదే. నిన్ననే నువ్వు నాతో మంచిగా ఉండుంటే బాబా అని పిలిచుంటే నీ సొమ్ము ఏమన్నా పోయేదానే? పురుగుని చూసినట్టు చూసినావు కదరే. ఏందే నేను నీ బావనే కదనే, బాగా చదువుకున్నాను పొగరు కదనే నీకు. నీ పొగరు దించనీకే ఈ పని చేసిన. నన్ను ముట్టుకొనియవు కదా, గందుకే నిన్ను మా దోస్తుల గిఫ్ట్గా ఇచ్చిన. మా ఊరికి పోతా అని బెదిరించరు కదా, పోవే పోవే. ఇప్పుడు ఎవరైనా నిన్ను చూస్తే నోట్లో ఊంచుతారు నీ వాలకం చూసి. ఎందుకంటే నిన్న రాత్రంతా మేము నీతో ఆట ఆడుకున్నావు. నువ్విచ్చిన సుఖాన్ని మేము జీవితంలో మర్చిపోలేము. అందుకే ఆ సుఖాన్ని మొత్తం మా సెల్ ఫోన్లలో వీడియో తీసి పెట్టుకున్నావు. నువ్వు మాతో మంచుకున్నావనుకో, ఆ వీడియో బయటికి రాదు. కాదు కూడదు అన్నావనుకో, సోషల్ మీడియాలో వదిలితే నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. రోడ్డు మీద తిరగలేవు. మేమెప్పుడు రమ్మన్నా నువ్వు అప్పుడు మా దగ్గరికి రావాలి, మా కోరిక తీర్చాలి. లేదంటే నువ్వు మాతో బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీకు ఏం కావాలంటే అది కొనిస్తాం. చీరలా నగలా ఏమంటావు?
నాకే ప్రమాదం జరిగింది, నేను చచ్చిపోయాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నా శవం అని చెప్పాలనుకున్నాను. కానీ మా అక్క మా ఇంట్లో వారికి పానం మంచలేదు అని నచ్చజెప్పింది. ఆ బస్లో అమ్మ, ఏం కాదమ్మా, భగవంతుని దయ ఉంటే తగ్గిపోతుంది, ఏడవకమ్మా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపులోని బిడ్డకు మంచిది కాదు అని ఓదార్చింది. భగవంతుడు అనేవాడు అసలుంటే ఈ రాక్షస మృగాలకు నన్ను ఎందుకు బలిచ్చేవాడు? నేనేం పాపం చేశాను? దేవుడు లేడు, ఎవరు లేడు, ఇక్కడున్న వాళ్ళంతా దయ్యాలు భూతాలే అని గట్టిగా అరవాలనిపించింది ఆమె మాటలు విన్న తర్వాత. కానీ పాపం మా అక్క అదేం పాపం చేసింది? వాడు నా ముందరే నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాని చెంప పగలగొట్టాడు. అటువంటిది ఈ 16 ఏళ్లలో మా అక్క ఎంత టార్చర్ అనుభవించిందో, ఎన్ని హింసలకు గురైందో. ఇప్పుడు నాకు బతకాలన్న ఆశ కూడా పోయింది. కానీ నా ఆత్మహత్య వల్ల నా అక్క కూడా ఏమైనా చేసుకుంటే మా అన్నయ్య, మా అమ్మ నాన్నలు సమాజంలో తలెత్తుకోలేక ఏమైనా అగత్యం చేసుకుంటారేమో అని భయం అయిపోయి నా మనసు మొద్దుబారిపోయింది. నా శరీరం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఒక జీవచ్ఛవాన్ని. పల్లెటూర్లలో చాలా జాగ్రత్తగా జీవితం గడపాల్సి ఉంటుంది. కొన్ని వేల కళ్ళు మనల్ని గుచ్చి గుచ్చి చూస్తూనే ఉంటాయి. బోలగా కనపడే మనుషులు, వారి అమాయకపు మాట తీరు, ఒలకబోసే ప్రేమలు అన్నీ బూటకమే. వారిని నమ్మి మన మనసులో మాట బయట పెడితిమా, తెల్లారేసరికి అది కాల్చి మనల్నే దహిస్తుంది. మంచైనా అంతే, చెడైనా అంతే. కాకపోతే మన బతుకు బజారు పాలైనప్పుడు మాత్రం కాస్త ఓదారుస్తారు. అందుకే ఊళ్ళోకి డైరెక్ట్గా పోలేదు. మా ఊరు సారంగపూర్ అడవి దాటిన తర్వాత వస్తుంది. ముందు వచ్చే జగిత్యాలలో దిగాము. హోటల్లో భోంచేసి రాత్రి వేళకు మా ఊరికి చేరుకున్నాము. ఈ రాత్రి పూట వస్తుర్రమ్మయ్య. బాగున్నావా పెద్దమ్మా? బాగానే ఉంది. మా ఊర్లో నీళ్ల కరువు వచ్చింది. మా ఇంట్లో బావి కూడా ఎండిపోయింది. ఈ కాన్పుకి ఇబ్బంది అవుతుందని మా తమ్ముడు తోలుకొని వచ్చిండు.